హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అసలు చాలామందికి జొన్న రొట్టెలు చేయడం రాదు కదా. మేము ఎలా చేస్తామో మీరు చూసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిరనుకో మీకు ఈజీగా జొన్న రొట్టెలు చేయడం వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసి చూసిరనుకో మీకు ఏం అర్థం కాదు. అసలు మా పెద్ద మమ్మీ ఎలా చేస్తుంది ఏంటిది అనేది ప్రాసెస్. ఇప్పుడు ఒక గిన్నెలో మనం కొంచెం పిండి తీసుకోవాలి. ఆ పిండిని వేడి వాటర్తోనే కలపాలి. కూల్ వాటర్తో కలిపితే అసలు జొన్న రొట్టెలే రావు. వేడి వాటర్ ఫుల్ మరిగిన వాటర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసి కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అలా మా పెద్దమ్మ ఎలా కలుపుతుందో అలా కలుపుకోండి. ఇక్కడ మా పెద్దమ్మ ఎలా కొంచెం వాటర్ వేస్తూ కలుపుతుందో అలానే కలపండి. అయితే వీడియోని స్లోగా క్లారిటీగా తీస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంతో ఈజీగా టేస్టీగా మనం జొన్న రొట్టెలు చేసుకోవచ్చు. అసలు జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. పిండి అయితే కలపడం అయిపోయింది కదా. ఒక దగ్గర పిండంతా చేసుకోండి. ఇలా మా పెద్దమ్మ ఎలా చేస్తుందో అలా చేసుకోండి. కొంచెం అందులో నుంచి పిండి తీసుకుంటా ఒక గిన్నెలో కూల్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు మా పెద్దమ్మ ఏం చేస్తుందో సేమ్ అలానే చేయండి. జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టమైన పని అనుకుంటున్నారు, కానీ నేర్చుకుంటే మాత్రం ఈజీ పని ఇది. నేను కూడా స్టార్టింగ్ అట్లనే అనుకున్నాను. నాకైతే అస్సలు రావు. నేనైతే చాలాసార్లు పిండి వేస్ట్ చేశాను. మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీకు కూడా కొంచెం వాటర్ తీసుకొని ఇలా మెత్తగా పిండిని చేసుకోండి. తర్వాత అందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకోండి. దాన్ని ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ సైజులో ఇగో ఇలా చేసుకోండి, మా పెద్దమ్మ చేసుకున్నట్టు. చూడండి ఎంత చక్కగా చేసుకున్నది మా పెద్దమ్మ. ఇప్పుడు ఆ పిండిని కొంచెం ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బా మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా నెమ్మదిగా స్లోగా మనం చపాతీ కర్రతో ఎలా చేస్తామో అలానే చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉందో జొన్న రొట్టెలు చేయడం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మేమైతే రోజు చేసుకుంటాం. రోజు చేయడం వలన మాకు ప్రాక్టీస్ అయిపోయింది జొన్న రొట్టెలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చింది జొన్న రొట్టెలు. సేమ్ అలానే ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మిగతా అన్ని రొట్టెలు ఇలానే చేసుకోవాలి. చాలా బాగుంటాయి. అంటే అప్పుడైతే ఎవరు తినరు కదా జొన్న రొట్టెలు, ఇప్పుడైతే చాలా మంది తింటున్నారు. సేమ్ ఇప్పుడు ఆ కవర్లో నుంచి కొంచెం మెల్లగా ఆ కవర్ని లాగితే ఆ రొట్టె అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వేడి పెనం మీద వేసేయాలి దాన్ని. అంతే, జొన్న రొట్టెలు అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ ఎలా చేసామో సేమ్ అలానే చేస్తే మిగతా రొట్టెలు కూడా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా వచ్చిందో జొన్న రొట్టె. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూడగానే ఎంతో కష్టమైన పని అని అనుకుంటాం కదా, చేస్తుంటే అది ఈజీ అయిపోతుంది. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నా. ఇప్పుడు నేను జొన్న రొట్టెలు చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, జొన్న రొట్టెలు కొందరు అయితే పిండితో చేస్తారు, మేమైతే ఇలా చేస్తాము. ఒక్కొక్కరు విధంగా చేసుకుంటారు. మీకు ఎలాంటి జొన్న రొట్టెలు ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాము. ఇప్పుడు నేను చేస్తున్నాను. మా పెద్దమ్మ పిండి కలిపిస్తుంటే ఇప్పుడు నేను రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా రౌండ్గా ఎలా వచ్చిందో జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు అయితే అయిపోయింది. మేము ఆ రొట్టెల పైన ఫిష్ తెచ్చుకున్నాము. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను పెనం మీద. ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలని ఇలా కాల్చుకొని తింటున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మాకైతే మస్తు నచ్చేసింది. జొన్న రొట్టె, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ కూడా చేసాము, కాకపోతే వీడియో తీయలేదు, షార్ట్ వీడియోలో ఉంది, పోయి చూసుకోండి. ఫిష్ కర్రీ అయితే సూపర్ ఉంది. మా పెద్దమ్మ వచ్చిందని జొన్న రొట్టె, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేసాము. ఫిష్ ఫ్రై అయితే నేను ఇలా చేస్తాను, ఎందుకంటే అంతగానం ఆయిల్ వేస్తూ ఎందుకు చేయాలని ఇలా పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మంచిదా, ఆ ప్రాసెస్ మంచిదో కామెంట్ చేయండి నాకు. ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు తినడం స్టార్ట్ చేసాము మేము. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకైతే మస్తు నచ్చేసింది. నాకంటే మా ఆయనకి ఇంకా బాగా నచ్చేసింది. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకొని ఫిష్, మటన్ మీ ఇష్టం ఏ కరైనా పచ్చడితోనైనా తినొచ్చు, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్.